హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్. ఈరోజు మనం మటన్ తలకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాము. ఇక్కడ తలకాయని నీట్గా కట్ చేయించుకొని ఇలా తీసుకొచ్చారు. సో ఇక్కడ మటన్ అనేది మనకు 1 కిలో వచ్చిందండి. సో ఇక్కడ మటన్ అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది కాల్చడం వల్ల మనకు ఆ స్మోక్ స్మెల్ అనేది వస్తుంది కదా, దానివల్ల మనం తినలేకపోతాం. కాబట్టి మంచిగా వాష్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది, ఆ స్మోక్ స్మెల్ అనేది. ఇక్కడ మనం ఆ స్మెల్ పోవాలంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని ఇలా మంచిగా కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్, 2 టమాటో, ఒక 5 మిర్చీస్ తీసుకున్నానండి. సో ఇక్కడ ఆనియన్స్ అనేది ఇలా పీసులుగా కట్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకు గుజ్జు అనేది మంచిగా వస్తుంది ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల. సో ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇక్కడ మిర్చీస్ అనేది ఇట్లా పొడవుగా చిలుకలుగా కట్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మటన్ అనేది మంచిగా ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 5 to 6 టైమ్స్ వాష్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఒక 3-4 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. సో మంట అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే వేగాలి. మటన్ అనేది ఎక్కువ మంట పెట్టడం వల్ల మాడిపోతుంది. సో అలా ఉండకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మటన్ అనేది మంచిగా వేపుకోవాలి వాటర్ పోయే వరకు. సో చూసారు కదా, ఇక్కడ ఒక కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసి వేపుకుంటున్నాను. ఇవి మంచిగా వేగాక పోపు ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నాను. సో కరివేపాకు కూడా వేస్తున్నానండి. సో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్, ఆ పేస్ట్ కూడా వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆనియన్ పేస్ట్ అనేది వేపుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ను. సో ఇప్పుడు టమాటో మనకు మంచిగా మగ్గాలంటే మనం కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి. సో ఎందుకంటే మనం సాల్ట్, ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటోస్ అన్ని మంచిగా మగ్గాయి చూసారా. సో టమాటోస్ కూడా మగ్గినాక మనం ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా తీసుకుంటున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. సో చూసారు కదా, ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. సో చూసారు కదా, మటన్ అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్ అనేది మనకు వాటరు కంప్లీట్గా ఇమిరే వరకు మంచిగా వేపుకోవాలి. అంతవరకు మనం మసాలాస్ ఏమీ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకు ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయి మనకి వేసిన ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ అనేది ముక్కలకు బాగా పట్టుకొని ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. అప్పుడు మనం మసాలాస్ అన్నీ వేసి వేపుకోవాలి. చూసారు కదా, కుక్కర్ని సిమ్లో పెట్టుకొని మంట వేపుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అనేది చూసారు కదా, ఆల్మోస్ట్ ఎమిరిపోవడానికి వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న మటన్ మసాలా అండి, ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను. కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే 1 కిలో మటన్ కదా, 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే మనం టమాటోస్ వేయించుకున్నప్పుడు వేసాను కదా ఆల్రెడీ. మరీ ఎక్కువ వేస్తే మనకి ఉప్పు అవుతుందండి. తక్కువ ఉన్నా పర్లేదు కదా, కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి కొంచెమే యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలుపుతూ మంచిగా మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు వేపుకోవాలి. సో ఇలా అయినాక మనం కొబ్బరి పేస్ట్ కూడా వేయాలండి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా, అందుకోసం అనేసి కొంచెం కొబ్బరి పేస్ట్ని కూడా వేస్తున్నానండి. కొబ్బరి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకొని మనం ఆ తర్వాత వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలండి. చూసారు కదా, ఇలా కలుపుతూ మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడే వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు మంచిగా పడుతుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది. ఇప్పుడు వాటర్ పోసేసి మనం విజిల్ పెట్టేసుకోవడమే అండి. ఒక 5 to 6 విజిల్స్ రావాలండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. మనకి ఇది
ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలండి. ఈ మటన్ తలకాయ కూర అనేది మంచిది, హెల్తీ అండి. ఎందుకంటే మనం ఉత్త మటన్ తిన్న దానికంటే కూడా మాంసం తినడం వల్ల మనకి మంచిగా ఉంటుంది హెల్త్కి. సో చూసారు కదా, మటన్ మంచిగా ఉడికిపోయింది. మనకి ఇది రైస్, చపాతీ ఏ దాంట్లోకైనా మంచిగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్